అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే వర్షాకాలం సీజన్ పోవటం, ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్గా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్, ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా, ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా. ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంటాయో స్టడీ చేసి దానికి వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాన్ చేశారు. అదేవిధంగా 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా, రోడ్డు యొక్క సెంటర్లో, బఫర్ జోన్లో. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్కు 190 ఎకరాలతో. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర. అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్లు దగ్గర. ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు, అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో 497 పార్కులు చిన్నవి, మీడియమి డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. ఇది కాకుండా కృష్ణాయపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్. రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్స్ రెండు డెవలప్ చేయదలుచుకున్నారు. ఇది కాకుండా మన ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం ఈ మూడిట్లో 400 ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రామ కంఠాల్లో కావచ్చు, గ్రామ కంఠాల మధ్య కావచ్చు. ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేటట్టుగా రోడ్లు, ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో పర్టికులర్గా శాఖమూరు పార్క్ తీసుకుంటే, శాఖమూరు పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు దానికి పెట్టారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఒకసారి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు 7 ఐటమ్స్ తీసుకున్నారు. 7 ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి. అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 acres, దాంట్లో
ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్. ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోకర్న్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు. అటువంటిది ఒక 30 acresలో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 acresలో. తర్వాత నర్సరీ, ఈ నర్సరీలో ఏంటంటే గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్గాను. దాంట్లో థీమ్ పార్క్స్, అదేవిధంగా డిస్ప్లే అండ్ షాపింగ్, నర్సరీలో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా. అందులో మళ్ళీ కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళీ 4 గ్రీన్ హౌసెస్. నెక్స్ట్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్గా ఒక 20 acres యాక్చువల్గా అలాట్ చేశారు. దాంట్లో 10 గార్డెన్స్ ఉంటాయి. దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టాం అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల, అంటే రాబోయే 2 monthsలో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు 29,233 మంది రైతులకి యాక్చువల్గా 69,421 ప్లాట్లు అలాట్ చేశాం. 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లు అలాట్ చేస్తే వాళ్ళల్లో 61,678 ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం, విదేశాల్లో, వాళ్ళు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉంటారు. కొందరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసులు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవి కాకుండా లంకలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో 170 మంది రైతులు, 337 ప్లాట్లు. అయితే వాళ్ళలో 42 ప్లాట్లు 13 మందే రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నాం. ఇంకా 157 మంది రైతులు 295 మంది ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అయితే అక్కడ వాళ్ళు కొందరు మేము వేరే వాడికి అమ్మేమని వాళ్ళకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్లో రిజిస్ట్రేషన్స్ కావట్లా. అయితే వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. 157 మంది రైతులకి సిఆర్డీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇంతవరకు కేవలం 13 మంది రైతులు 42 ప్లాట్లు మాత్రమే చేసుకున్నారు. ఇంకా 295 మంది చేసుకోవాలా. రైతులు 157. సో 157 రైతులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ 295 ప్లాట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఇంటర్నల్ సమస్యలు ఏమన్నా ఉంటే అవి సాల్వ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బ్యాలెన్స్ మనం ప్లాట్లు అలాట్ చేయాల్సింది 719.04 ఎకరాలు ఉంది. 719.04 ఎకరాలు. దానికి కూడా యాక్చువల్గా అంటే పెనుబాక ఉండవల్లి
ఉండే వల్ల ఇంతవరకు లేఅవుట్ వేయలేదు. ఇప్పుడు లేఅవుట్ వేసి యాక్చువల్గా పబ్లిక్ నుంచి యాక్చువల్గా ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటున్నారు. అది అయిపోయింది. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక 10 రోజుల్లో లాటరీ వేసి ఎవరైతే రైతులు 350 ఎకరాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి వెంటనే అది ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ప్లాట్లు లంక లాట్స్ జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు, జరీబ్, నాన్ జరీబు, రోడ్డు హిట్స్, దీని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము. వారు ఒక 1 month టైంలో వెరిఫై చేస్తామన్నారు. అది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది జెన్యూన్గా ఉందా లేదా అనేది వెరిఫై చేయమన్నాం. అది వెరిఫై చేస్తున్నారు. 1 monthలో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని కమిటీలో ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రావణ కావచ్చు, మేము డెసిషన్ తీసుకొని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు రాజధానిలో ప్రధానమైనటువంటి రాజధాని రైతులు ఈ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా 2వ దశ ల్యాండ్ పూలింగ్ మీరు ఎందుకు వెళ్తున్నారు? నాకు ఇక్కడ రైతులు గత 5 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు, మీకు మాకు ఏమైనా రకమైనటువంటి అష్యూరెన్స్ ఇస్తారని అడుగుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి, ఎయిర్పోర్ట్ వచ్చేదిగా చేయండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు, అది వచ్చేది చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఇచ్చారు. అందువల్ల దాని మీద ముందుకు పడతాం. కమిటీ రాకముందు అధికారుల వైఖరితో ఇబ్బంది పడ్డాం, కమిటీ వచ్చాక మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది, ఏం చెప్పినా కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ అని చెప్పి రైతులు చెబుతున్నారు. అంటే కమిటీలో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఒకసారి వెరిఫై చేయటం బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు కొందరు అధికారులు కొందరికి ఫేవర్ చేశారన్నారు. అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అప్లికేషన్ తీసి వెరిఫై చేయమన్నా, వెరిఫై చేసే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ రోడ్డు హిట్ కావచ్చు, జరీబ్ కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, రిక్వెస్ట్ చేసినవన్నీ వెరిఫై చేసే విధంగా చేయమన్నా. అది చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. దానికి 1 month టైం పెట్టుకున్నాం. అందువల్ల రైతు సోదరులు ఈ 1 month కొద్దిగా ఓపికగా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తాను. కమిటీలోని సభ్యులు కొంచెం సహనంతో వ్యవహరించాలి రైతులతో మాట్లాడేటప్పుడు అని కూడా చెబుతారు. ఖచ్చితంగా సహనంగానే వ్యవహరించి అందరినీ కూరుగానే తీసుకుపోతాం. థ్యాంక్ యూ. మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ లేకుండా మాకు మిగిలిన రైతులు వాళ్ళ ఫ్లాట్స్లో డ్రైనేజీ జనరల్గా మైనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వరకు అన్ని ప్యాకేజీలు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ అవి కూడా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ ఆగల ఎక్సెప్ట్ ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వకుండా అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఉందో అక్కడ ఆగి ఉండే. అది కూడా ఏంటంటే కోర్టు కేసులో అంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము, దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని ఏజీ గారు సలహా ఇచ్చారు. దానికి కోర్టుకి సబ్మిట్ చేసాం. అందులో కొన్ని విత్డ్రా అయినాయి, బ్యాలెన్స్ కూడా త్వరలో విత్డ్రా అవుతాయి. విత్డ్రా అవగానే ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇష్టం లేకుండా ఆగుండో దాని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాం. ఈరోజు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని, తీసుకొని అవి కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ టైంలో ప్లాన్ ప్రకారం 100% పూర్తవుతాయి. బెంగళూరు లాంటి చోట బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి ఈ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టడం ఉంటాయి. ఇందులో రాజధానిలో అన్ని రకాల డెవలప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే డిఫరెంట్ కంట్రీస్ పార్క్స్ కూడా పెట్టమన్నారు. ఇవాళ యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం, ఒక కన్క్లూజన్ రాలేదు. డిఫరెంట్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఎలాంటి ఫ్లవరింగ్ కానీ ట్రీస్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గర ఉండాలని దాని మీద కూడా యాక్చువల్గా వీఆర్ వర్కింగ్. బయాలజీ స్టూడెంట్స్ కోసం ఈ బయోడైవర్సిటీ పార్కులో 200 ఎకరాల్లో పెడుతున్నాం. మీరు ఏదైతే అడిగారో 200 acres అది కూరగాయలు యాక్చువల్గా దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసాం. ఇంకా డీటెయిల్గా రేపు మార్నింగ్ మళ్ళీ కూర్చుంటున్నా, రేపు కూర్చొని డిస్కస్ చేసి
రాజధాని గ్రామాల్లో మన మౌలిక వసతుల గురించి యాక్చువల్గా 900 crores అది ఎస్టిమేట్ చేసాం. అది ఆల్రెడీ కాంట్రాక్టర్స్కి అలాట్ చేసాం. యాక్చువల్గా వాళ్ళందరూ సర్వే చేసుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ 360-50 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్లో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇవన్నీ చేస్తున్నామో దానికి అవి లెవలింగ్ రావాలి. లెవలింగ్ అందువల్ల యాక్చువల్గా ఆ సర్వే లెవలింగ్ జరుగుతుంది. ఒకవేళ అది డౌన్లో ఉండి ఈ రోడ్ సైడ్స్ ఉంటే వాటర్ రివర్స్ అవుతుంది. అలా కాకుండా గ్రామ కంఠాల్లో పడే వాటర్ కానీ, రెయిన్ వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ అవన్నీ ఫ్లో వచ్చి మెయిన్లోకి రావడానికి సర్వే చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒక 15 రోజులు టైం అడిగారు. అది అవ్వగానే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ముందుకు పోతున్నారు. సార్ ఇప్పుడు కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుంది సార్? మళ్ళీ 15 రోజుల తర్వాత కూర్చుంటాం. మళ్ళీ మూడో పెడుతుందా సార్ ల్యాండ్ పూలింగ్? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేసామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా. దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదైన తర్వాత దాన్ని ముందుకు పోతుంది. సార్ పెద్దగూడపాడు నియోజకవర్గం చంద్రబాబు మండలంలో రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రక్రియను ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం లేదు. ఎవరైతే రైతు సోదరులు ఏమంటారో ఇస్తానంటారో వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం. అందుకని దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్చువల్గా మరి ఎవరిని ఇస్తారంటే నేనే వచ్చి కూడా తీసుకుంటాను. అదే కదా ఇప్పుడు చెప్పింది. లేఅవుటే కదా ఇప్పుడు చెప్పింది. లేఅవుటే రైతు సోదరు ఇక్కడ ఒక సెల్ పెడతాం. మన ఆఫీస్లో ఒక సెల్ పెడతాం. అప్పుడు పెట్టినట్టే ఒకరిని ఏ రైతు అయినా ఇస్తానని ఫోన్ చేస్తే నేనే 2014-19 లాగే ఈ మధ్య కూడా తీసుకున్నా. ఈ మధ్య కూడా నేను యాక్చువల్గా పోయి కొన్ని ఏరియాలో రైతు సోదరులు వాళ్ళని కలిసి తీసుకున్నా. అందువల్ల ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు రాజధానిలో మీకు కావాల్సిన బిల్డింగ్లు, మీకు కావాల్సిన రోడ్లు వేసుకుంటున్నారు కానీ రైతులకు బిల్డింగ్లు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారో అసలు దాని సిస్టమ్ ఎప్పుడు ఎవరు అప్లై చేసుకున్నా పర్మిషన్లు ఇస్తారు. ఆల్రెడీ పర్మిషన్లు ఇస్తూ ఉండారు. ఎవరు అప్లై చేసుకున్నా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుంటే 24 అవర్స్లో ఇమీడియట్గా పర్మిషన్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుంటే 24 అవర్స్లో క్లియర్. మేము మీటింగ్ జరిగింది. పక్క రోజు ఒక రైతు వచ్చాడు, నాది సార్ కాలేదన్నారు. ఇమీడియట్గా పిలిచా, సార్ పలానా డాక్యుమెంట్ ఇవ్వాలన్నారు. ఆయన 24 అవర్స్లో తెచ్చిచ్చాడు, అది క్లియర్ చేశారు. కాబట్టి నేను అందరికీ చెప్పి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, 24 అవర్స్లో విల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ. చాలా